రెస్టారెంట్ చూస్ చెయ్యి, మనం మీతో ఖర్చు పెట్టించాలి. 5 నిమిషాల్లో మీటింగ్కి కాన్ఫరెన్స్ రూమ్కి రండి. మనం ఫుడ్ ఎక్కడ తింటామన్న దాని మీద మీటింగా? అలాంటిదే. ఇప్పుడు మీటింగ్ ఏంటి? మీటింగ్ ఎందుకు మనకి? అసలు ఏమనుకుంటున్నాడు? నన్ను అడిగితే మనం స్కాల్ప్ హౌస్ కి వెళ్తే మంచిది. సర్వింగ్ లో కొంచెం నెమ్మదిగా చేస్తారు, కానీ ఫుడ్ బాగుంటుంది. ఫోన్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు, వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయొచ్చు. నో వే, వాళ్ళు చాలా స్లోగా ఫుడ్ ని సర్వ్ చేస్తారు. వాళ్ళకి డిషెస్ సర్వ్ చేయడానికి 2 లేదా 3 ఏళ్ళు టైం పడుతుంది. ఎవరు డబ్బులు కడతారో వాళ్లే డిసైడ్ చేయాలి. నేను లిబ్రాని, నాకు చాయిస్ సెలెక్ట్ చేయడం అంటే చాలా భయం. మీకు ఇది కూడా తెలుసుండాలి, నేను డిన్నర్ ఇప్పించడమే ఎక్కువ. నేను చూసి అలా నువ్వేమన్నా కాస్త హెల్ప్ చేయొచ్చు కదా? డిన్నర్కి ముందు ఇంకో విషయం డిస్కస్ చేద్దాం. ఫెంగ్టింగ్ నుంచి ఇప్పుడే నాకు అఫీషియల్గా లెటర్ వచ్చింది. డెమో ప్రెజెంటేషన్ సెప్టెంబర్ 1కి మూవ్ అయింది. ఎంత పెద్ద షాక్ వచ్చింది. మరైతే సీ ఫుడ్ డిన్నర్ సంగతి ఏంటి? కాదు, ముందుకెందుకు జరిగింది డేట్? దాని షెడ్యూల్ ఆల్రెడీ ఫిక్స్ అయింది కదా, అయితే సడన్ గా ఎందుకు చేంజ్ చేశారు? అదే కదా, వాళ్ళు 10 రోజుల కంటే ఎక్కువ ముందుకు పెట్టారు. ఫెంగ్టింగ్ జీఎం వ్యాంగ్కి ఫోన్ చేశాను. దానికి 2 కారణాలు. మొదటిది, ఏ చైనీస్ గోస్ట్ స్టోరీ ఛార్జ్లో ఉన్న జీఎం యుఎస్లో సెప్టెంబర్ 10కి సర్జరీ చేయించుకోవాలని డిసిజన్ తీసుకున్నారు. తను వెళ్లే ముందు న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీ డెవలప్మెంట్లో పాల్గొనాలనుకున్నాడు. దాన్ని సెప్టెంబర్ 9కి షిఫ్ట్ చేసుకోమని చెప్పు. అది చాలా మంచి నంబర్. అదైన తర్వాత తిన్నగా యూఎస్ వెళ్ళిపోవచ్చు. రెండో కారణం ఏంటి? రెండవది, ఫెంగ్టింగ్ పాలసీ మేకర్ ప్రెసిడెంట్ ఫెంగ్ ఈ ప్రాజెక్ట్పై చాలా కంగారు పడుతున్నారు. ప్రెజెంటేషన్ కూడా అటెండ్ అవుతారు. అతనికి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు. ఒరిజినల్ షెడ్యూల్కి తగ్గట్టు ప్రెజెంటేషన్కి రావడానికి ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు జీఎం హీ అలాగే ప్రెసిడెంట్ ఫెంగ్ షెడ్యూల్ చూస్తే ప్రెజెంటేషన్ సెప్టెంబర్ 1కే పెట్టగలరు. బ్రో, ఆప్టిమైజేషన్ సాఫ్ట్వేర్ సెప్టెంబర్ 15కి అవుతుంది అని చెప్పావు కదా. మనం దాన్ని టెస్ట్ చేసి ఆల్టర్ చేస్తే ఎంతైనా సరే సెప్టెంబర్ 16కి చాలా లేటుగా పూర్తవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆప్టిమైజేషన్ వదిలేయాలా? అది పెద్ద ప్రాబ్లం కాదనుకుంటా. ఇంకా చెప్పాలంటే ఇమేజెస్ యొక్క కంటెంట్ మన గేమ్ కంటెంట్ కంటే చాలా బెటర్గా ఉందనిపిస్తుంది. అలాగే మెమరీ ప్రాబ్లం ఒకటే ఉంది, దాన్ని మనం సాల్వ్ చేయగలం. మనకి టైం ప్రెజర్ వల్ల ఫినిష్ చేయడానికి కష్టం అవుతుంది. అదే కదా, మనకి టైం ఉండకపోవడం మన తప్పు కాదు. మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పాలసీ మేకర్స్కి ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు, రిజల్ట్స్ మాత్రమే కావాలి. అందుకే నేను ఆప్టిమైజేషన్ని వదలను. నేను 2 లైన్లోనూ వర్క్ చేస్తాను. వేరే పార్ట్స్లో అడ్జస్ట్మెంట్ చేసే మెమరీ కన్జంప్షన్ ఇష్యూని రిజాల్వ్ చేస్తాను. మనం వేరే ఆస్పెక్ట్స్లో కూడా అడ్జస్ట్మెంట్ చేయాలా? నాకు ఇప్పుడే ఈమెయిల్ వచ్చింది. మనకిప్పుడు టైం తక్కువ ఉంది. నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నీకు ఐడియాస్ చాలా విచిత్రంగా వస్తాయి. ఆటోమేటిక్లీ జనరేటెడ్ మ్యాప్ స్ట్రాటజీ. నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. టీమ్స్ని స్ప్లిట్ చేసి వర్క్ చేద్దాం. మనం దీన్ని ఒక 10 డేస్లో కంప్లీట్ చేయగలం. యశ్వాంగ్, మనకి టైం ఎక్కువ లేదు. నువ్వు టెస్ట్ చేస్తేనే మేము ఆల్టర్ చేయగలం. సో త్వరగా టెస్టింగ్ పూర్తి చేయి. యశ్వాంగ్. ఓకే. కేవో టీంలో ఎవరెవరున్నారు? కేవోతో నేనుంటాను. మేము కలిసి ఆప్టిమైజేషన్ కంప్లీట్ చేస్తాం. టెక్స్చర్ కంప్రెషన్ అలాగే విజువల్ వెయిట్ అల్గారిథం నేను చూసుకుంటాను. నువ్వు మోడల్ ఆప్టిమైజేషన్ చూసుకో. సరే. మనం నార్మల్ డింగ్యూన్స్ని ట్యాకిల్ చేసాం. ఇప్పుడు మనం కష్టమైన డింగ్యూన్స్కి వెళ్తున్నాం. అందరికీ ఇది ఓకే అనుకుంటా? అంటే మనందరిలో సీ ఫుడ్ గురించి ఆలోచించేది నేను ఒక్కనే అన్నమాట. నువ్వు మీటింగ్ పెట్టింది సీ ఫుడ్ గురించి అని చెప్పావు కదా. నువ్వు ఒక అబద్ధాలు కోరివి. నేను దీని గురించి ఇంత మాట్లాడినా నీకు మెయిన్ పాయింట్ అర్థం కాలేదు. షంఘాయ్ సెలబ్రేషన్ ఫీస్ట్. హే మీ, నువ్వు కొంచెంలో బతికిపోయావు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది?
ఎలా జరిగింది? సీ ఫుడ్కి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి సీ ఫుడ్డా? మనం పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. ఏమైంది? గేమ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? షాంఘై ఫెంగ్టింగ్ టెక్నాలజీస్ ప్రెజెంటేషన్ని 2 వారాల ముందుకు జరిపారు. కానీ అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే నీ హబ్బీ అదే నా క్లాస్మేట్ జియోనే ఒక పర్వర్ట్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? తనకి పిచ్చెక్కేసింది. నా అపార్ట్మెంట్ నుండి కొన్ని బట్టలు తీసుకురా. బిజినెస్ అలాగే క్యాజువల్స్ కూడా. టాయిలెటరీస్ కూడా కావాలి. అంటే నువ్వు ఆఫీస్లోనే ఉంటావా? అవును, నువ్వు అనుకున్నట్టే నేను ఆఫీస్లో ఉంటున్నాను.这世界总有人在忙忙碌碌寻宝藏，觉悟了浮世骄阳，也错过人间万象。全力战战胜，远如海之尊昂。你喜欢想懂吗？愿把我敬仰。就像原野，像青春已经怎难忘。曲线的情，谁撕开我却不敢当。飞蛾漫步过与你并肩看夕阳，我心之所向。想和你游四方，像晴雨的风暴。想和你不知疲歇余生的篇章，像鱼类的飞翔过情节做跌宕。我们不散。అంటే నువ్వు తొండలాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? నా గుండె పగిలిపోతుంది. దే గురించి అంటున్నావు? చూడు, నన్ను వాళ్ళు జాయిన్ అవ్వనివ్వట్లేదు. నా ఐక్యూని అనుమానిస్తున్నారు. నా ప్రీవియస్ వర్క్లో నేనే బెస్ట్ స్టూడెంట్ని తెలుసా? మిస్టర్ బ్యూటీ, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు ఈ పని చేయాలని ఉంది కదా? అది చాలా ఈజీ. అది ఫిజికల్లీ కొంచెం కష్టం అంతే. ఒక్కడిని వర్క్ చేయాలంటే బోర్ కొడుతుంది కదా. అందుకే అందరూ కలిసి చేస్తే మజా ఉంటుంది. మేము ఒక విషయం మీద సేమ్ ఒపీనియన్ ఉండకపోతే అట్లీస్ట్ గొడవ పడము. ముఖ్యంగా వాళ్ళు అన్నిటికంటే గొప్ప అనే అనుకునే పద్ధతి నాకు నచ్చదు. నాకు అలా అనిపించడం లేదే. వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నీకు మగాళ్ళ గురించి తెలియదు. నువ్వు నేను ఒకే ప్రపంచంలో ఉంటున్నట్టుందే. ఒకే ప్రపంచంలో నీతోనా? వదిలేసే జూనియర్ వేవే. నీతో ఒక మనిషిలా మాట్లాడటం ఇదే ఆఖరి రోజు. రేపటి నుంచి నేను ఒక కోడింగ్ చేసే రోబోట్లా అయిపోతాను. అందరూ వినండి, మనకు టైం లేదు. అందరూ ఎంత బిజీగా ఉన్నారు. నేనే హెల్ప్ చేయలేకపోతున్నాను.